మనిషిని ఎవరు సృష్టించారు? యోబు గ్రంథం 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరపెట్టినట్లు నీవు నన్ను పేరపెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా యెడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా సృష్టికర్తైన దేవాతి దేవుడు సృష్టించాడు. అది ఒకటి శరీరము, రెండు ఆత్మ. మరి శరీరాన్ని దేవుడు తల్లిదండ్రుల ద్వారా ఇచ్చాడు. తల్లిదండ్రులను, ఆది మానవులను దేవుడే సృష్టించాడు. కనుక మానవుడు లేదా మనిషి రెండు భాగాలు, ఒకటి శరీరము, రెండవది ఆత్మ. మరి ఇప్పుడు శరీరాన్ని దేవుడు ఎలా సృష్టించాడు అనంటే తన చేతులతో, తన స్వహస్తములతో దేవుడు మానవుని సృష్టించాడు. కనుక మానవుని యొక్క నిర్మాణం వెనకాల ఉన్నది దేవాతి దేవుడు మాత్రమే. మే గాడ్ బ్లెస్.